డియర్ స్టూడెంట్స్, మీలో చాలా మంది ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యి ఉండవచ్చు. కొంతమంది ప్రిపేర్ అవుదాం అనుకుంటూ కూడా ఉండవచ్చు. మీ అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ సంవత్సరం బిగినింగ్ లో ఏపీపీఎస్సి వాళ్ళు తాము డిక్లేర్ చేసిన క్యాలెండర్ లో 150 గ్రూప్ 1 పోస్టులు వస్తావని ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి సిలబస్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది, లేదా ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ చేంజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఏపీపీఎస్సి వారు కొన్ని చేంజెస్ ని ప్రపోజ్ చేసే అవకాశం ఉంది. ఆ చేంజెస్ ఏమిటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ప్రీవియస్ గా ఉన్న 2 ప్రిలిమ్స్ పేపర్స్ ని కలిపి ఒక సింగిల్ ప్రిలిమ్స్ పేపర్ కింద తయారు చేయడం జరుగుతుంది. ఎలా అంటే, మనకి ఈ ఏ నుంచి డి వరకు ఉన్న హిస్టరీ కానీ, కాన్స్టిట్యూషన్, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, అలానే ఎకానమీ రిలేటెడ్, అలానే జాగ్రఫీ రిలేటెడ్, ఇవన్నీ ప్రీవియస్ గా పేపర్ 1 లో ఉండటం జరిగింది. మిగతావన్నీ ఏవైతే జనరల్ మెంటల్ ఎబిలిటీ, సైకాలజీ రిలేటెడ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఈవెంట్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, డెసిషన్ మేకింగ్, ఇవన్నీ పేపర్ 2 లో ఉండటం జరిగింది. ఇప్పుడు కొత్త సిలబస్ ప్రకారము ద ప్రపోజ్డ్ సిలబస్ ఏంటంటే, ఈ రెండు కలిపి ఇప్పుడు మనకి సింగిల్ గా ఒక పేపర్ మాత్రమే ఉండబోతుంది. ఈ ఒక పేపరు మొత్తం 2.5 గంటలు, అంటే 150 నిమిషాలు, 150 ప్రశ్నలు ఉంటాయి, 150 మార్కులు ఉంటాయి. దీనివల్ల ఇప్పుడు మీరు గమనించుంటే, ప్రీవియస్ గా ఉన్న 2 పేపర్స్ లో పేపర్ 2 ఏదైతే ఉందో అందులో జనరల్ మెంటల్ ఎబిలిటీ, అలానే డేటా ఇంటర్ప్రిటేషన్, డెసిషన్ మేకింగ్ కి ఎక్కువ ప్రాతినిధ్యం ఉండటం వల్ల చాలా మంది తెలుగు మీడియం అభ్యర్థులు ఎంతో ఇబ్బందులకు గురి కావాల్సిన అవసరం ఏర్పడింది ప్రీవియస్ గా. దానికి సంబంధించి ప్రీవియస్ గా తెలుగు మీడియం అభ్యర్థులు చాలా మంది లీగల్ గా ప్రొసీడ్ అయ్యారు. ఈ లీగల్ ప్రొసీడింగ్స్ కి తావివ్వకుండా ఇప్పుడు ఏపీపీఎస్సి వారు ఈ మొత్తం కలిపేసి సింగిల్ పేపర్ లో యాడ్ చేయటం వల్ల ఇప్పుడు తెలుగు మీడియం అభ్యర్థులకి ఎలాంటి డిసడ్వాంటేజ్ ఉండదు. అలానే ఇప్పుడు కొత్తగా ఇచ్చిన సిలబస్ లో 2 కాంపోనెంట్స్ కి మాత్రము స్పెషల్ గా వాటికి ఎన్ని మార్కులు రాబోతున్నాయి అనేది కూడా ఇచ్చారు. అవి ఏమిటంటే, డేటా ఇంటర్ప్రిటేషన్ లో 20 క్వశ్చన్లు 20 మార్కులు, అలానే డెసిషన్ మేకింగ్ కి సంబంధించి 10 క్వశ్చన్లు 10 మార్కులు కేటాయించడం జరిగింది. సో మీ ప్రిపరేషన్ కూడా ఇప్పుడు కొద్దిగా స్పెసిఫిక్ గా చేసుకోవచ్చు. వీటికి సంబంధించి, ఈ రెండింటికి సంబంధించి 30 మార్కులు డైరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి మీ ప్రిపరేషన్ కూడా, మీ టైం స్పెండ్ చేసేటప్పుడు కూడా ఈ రెండింటికి తగు జాగ్రత్తలు తీసుకొని స్పెండ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అలానే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎంసీక్యూ బేస్డ్, అంటే ఐచ్ఛిక ప్రశ్నలు. ఇందులో ప్రతి ప్రశ్నకి ఏబిసిడి అనే 4 చాయిసెస్ ఉంటాయి. ఇందులో మీరు కరెక్ట్ ఆన్సర్ ని ఐడెంటిఫై చేయాలి, గుర్తించగలగాలి. మీరు ఒకవేళ రాంగ్ ఆన్సర్ గుర్తిస్తే మీకు నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. అది 1/3 ఉంటాయి అన్నమాట. 1/3 వంతు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో మీరు కొద్దిగా జాగ్రత్తగా మీ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఏది అన్నది ఐడెంటిఫై చేయడం చాలా అవసరం. మెయిన్స్ కి సంబంధించి ఒక చిన్న చేంజ్ మాత్రం జరిగింది. అదేమిటంటే, లాంగ్వేజ్ పేపర్స్. ముందు 2 లాంగ్వేజ్ పేపర్స్ ఉన్నాయి. ఒకటి ఇంగ్లీష్ పేపర్ అయితే, రెండవది తెలుగు పేపర్. ఇప్పుడు ఈ 2 పేపర్స్ ని కలిపి ఒక సింగిల్ పేపర్ కింద కన్వర్ట్ చేశారు. అందులోనూ మీకు 75 మార్కులకు గాను తెలుగులో, 75 మార్కులకు గాను ఇంగ్లీష్ లో క్వశ్చన్స్ వస్తాయి. మిగతా 5 పేపర్లు ఏవైతే ఉన్నాయో, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5, వీటిలో ఎలాంటి మార్పులు చేర్పులు ప్రపోజ్ చేయలేదు. అలానే ఇంటర్వ్యూ సంబంధించి కూడా 75 మార్కులు ఇవ్వటం జరుగుతుంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఈ చేంజెస్ ఏవైతే ప్రపోజ్ చేశారో దీని బ్యాక్గ్రౌండ్ లో ఒక ముఖ్య ఉద్దేశం ఏమై ఉంటుందంటే, తెలుగు మీడియం పిల్లలు ఎవరైతే ఒక డిసడ్వాంటేజ్ గా గురయ్యారో ప్రీవియస్ అటెంప్ట్ లో, వాళ్ళందరికీ ఇప్పుడు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ కానీ, మెంటల్ ఎబిలిటీ కానీ, లేదంటే రీజనింగ్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో మీరు ఇప్పుడు అవన్నీ ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. రెండవది, ఇన్ని చేంజెస్ తీసుకొచ్చారంటే ఖచ్చితంగా ఎక్కడో ఏపీపీఎస్సి వాళ్ళు ఒక కొత్త నోటిఫికేషన్ తీసుకొచ్చే ఆలోచనలో ఉండుండొచ్చు. లేకపోతే ఇన్ని చేంజెస్ ఈ టైంలో ప్రకటించాల్సిన అవసరం లేదు. ఏవైతే ఈ సంవత్సరం ఒక 150 పోస్టులతో ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ తెద్దామని అనుకుంటున్నారో, అది వచ్చే అవకాశం త్వరలో ఉంది అని అనుకోవచ్చు. అందుకోసము మీరందరూ తప్పకుండా మీ ప్రిపరేషన్ ని మొదలు పెట్టండి. ఒకవేళ ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉంటే మీ ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్ళండి.
ఎవరైతే ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదో, కొత్తగా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారో, మీ ప్రిపరేషన్ ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత మంచిదన్నమాట. సో మీ అందరికీ మీ ప్రిపరేషన్ కి ఆల్ ది బెస్ట్.